రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పిసినారి కోడలు 2వ భాగం. అత్తయ్య గారు, ఇక నుండి మీరు వంట చేయండి. అక్క, నువ్వు అంట్లు తోమి గుమ్మం ముందు ముగ్గులు వేయి. మామయ్య గారు, మీరు గార్డెన్ పనులు చూసుకోండి. బావగారు, మీరు ఆఫీస్ నుంచి వచ్చాక మీ గదిని మీరే శుభ్రం చేసుకోండి. ఏమండి, మీరు ఆఫీస్ నుంచి వచ్చాక మన గది మీరే శుభ్రం చేయండి. నేను ఈ ఇంటిని శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం వంటి పనులు చేస్తాను. రేపటి నుండి ఎవ్వరూ కార్లలో వెళ్ళకూడదు. అదేంటమ్మా, మరి ఆఫీస్కి ఎలా వెళ్ళాలి? బావగారు, ఆఫీస్కి నడుచుకుంటూ వెళ్ళండి. నడక చాలా మంచిదని ఈ మధ్య డాక్టర్లు చెబుతున్నారు. ఇంట్లో ఏసీలన్నీ కనెక్షన్లు తీసేశాను. ఇక అందరూ ఫ్యాన్లే వాడాలి. ఇక నుండి మన ఇంట్లో గ్యాస్ స్టవ్ వాడకూడదు. నేను కట్టెలు తీసుకొస్తాను. కట్టెల పొయ్యి మీదనే వంట చేసుకుందాం. ఇక నుండి మీరందరూ నేను చెప్పినట్లే వినాలి. లేదంటే ఏం చేస్తావు అంటూ ఆకాష్ దివ్యపై చేయి చేసుకుంటాడు. నువ్వు కొడితే నేను భయపడిపోతాననుకుంటున్నావా? నేను ఇంటి బాధ్యత తీసుకున్నాను. మీరు నా మాట వినలేదంటే నేను పోలీస్ స్టేషన్కు వెళ్తాను. మీ అందరిపై గృహహింస, వరకట్నం వేధింపుల కేసులు పెడతాను. అత్తా తోటి కోడలు వేధిస్తున్నారని, మొగుడు చిత్రహింసలు పెడుతున్నాడని, బావగారు మామగారు అని చూడకుండా మీ అందరిపై కేసు పెడతాను. అసలే మీరు మర్యాదస్తులు. కేసులు, పోలీస్ స్టేషన్లు అంటూ స్టేషన్ల చుట్టూ తిరిగితే మీ పరువు గంగలో కలిసిపోతుంది. అందరూ ఫ్రెష్ అప్ అయ్యాక డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుంటారు. అప్పుడు అందరికీ దివ్య రాగి జావా గ్లాసులో తీసుకొస్తుంది. దివ్య, ఈరోజు టిఫిన్ ఏం చేయలేదా అమ్మా? మామయ్య గారు, అస్తమానం ఇడ్లీలు వడలు తిని బీపీలు షుగర్లు తెచ్చుకోవడం ఎందుకని అందరి కోసం నేను రాగి జావ తయారు చేశాను. ఆరోగ్యానికి ఆరోగ్యం. ఎంచక్క బోలెడు డబ్బులు సేవ్ అవుతాయి. ఈ మాటలు విని అందరూ ఆశ్చర్యపోతారు. ఈ విధముగా జరుగుతుండగా, ఏంట్రా దివ్య అలా ప్రవర్తిస్తుంది? ఆ అమ్మాయి పద్ధతులు చూస్తుంటే తను మారే పరిస్థితిలో లేదు. నాన్నగారు, కనీసం మీరైనా సంబంధం కలుపుకునే ముందు ఆలోచించాల్సింది. నేనేం చేశానురా నాన్న? అసలు వాళ్ళు ఎటువంటి వాళ్ళో, వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు ఏంటో తెలుసుకోకుండా ఆకాష్ ప్రేమించాడని తొందరపడి పెళ్లి చేశారు. అవును బాబు, వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకోకుండా పెళ్లి చేశాను. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు జరగాల్సిన విషయం ఆలోచించాలి. ఆ రోజు సాయంత్రం, దివ్య, ఇంతకీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా తాతయ్య ఒకప్పుడు గుళ్ళో పూజారిగా పనిచేసేవాడు. మా బామ్మ గుళ్ళో ప్రసాదాలతో కడుపు నింపుకునేది. గుళ్ళో వాళ్ళు ఇచ్చిన వస్త్రదానాలు తీసుకొని వాటితోనే కాలం వెళ్ళదీసేవాళ్ళు. మేము రోజు ఇంట్లో వంట చేసుకోము. ఈ సిటీలో రోజుకొక గుడి దగ్గరికి వెళ్ళి అన్నదానాల వద్ద భోజనం చేసి సాయంత్రానికి సరిపడ భోజనం తీసుకొచ్చుకునేవాళ్ళం. ఈ మాటలు విన్న ఆకాష్ దివ్యతో ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఈ విధముగా జరుగుతుండగా ఒకరోజు దివ్య కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు అంబులెన్స్లో ఆకాష్ దివ్యని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. డాక్టర్ కొన్ని పరీక్షలు చేసి, చూడండి, మీ ఆవిడకి పౌష్టికాహార లోపం వచ్చింది. బ్లడ్ లెవెల్స్ చాలా పడిపోయాయి. గర్భసంచిలో ప్రాబ్లం కూడా వచ్చింది. ఆవిడకి ఆపరేషన్ చేయాలి. మీ ఆవిడ తప్పకుండా హెల్త్ డైట్ పాటించాలి, లేకపోతే మీకు పిల్లలు కలగకపోవచ్చు. ప్రస్తుతానికి ఈ మందులు వాడండి అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్తాడు. ఏవండి, డాక్టర్లు అలాగే చెప్తారండి. మీరు అవేమీ పట్టించుకోకండి. అదేంటమ్మా అలా మాట్లాడతావు? లేదండి అత్తయ్య గారు, ఈ ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్లు డబ్బుల కోసం ఎన్ని రోగాలైనా అంటగడతారు. ఇలా 2 రోజుల తర్వాత దివ్యని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువస్తారు. ఈ విధముగా జరుగుతుండగా, అమ్మా, నేను నా భార్యని తీసుకొని వెళ్ళిపోతాను. ఇక్కడే ఉంటే మా ఆరోగ్యాలు పాడవుతాయి. మీరు కూడా మాతోనే రండి. ప్రవీణ్, అదేంట్రా అలా మాట్లాడతావు? లేకపోతే ఏంటమ్మా, డబ్బు మనం ఆరోగ్యంగా ఉంటేనే సంపాదిస్తాం. కానీ మన ఆరోగ్యం పాడు చేసుకొని సంపాదించాలా? అన్నయ్య, నాకు ఆఖరి అవకాశం ఇవ్వండి.
నేను నా భార్యను మార్చలేను అనుకుంటే అప్పుడు వెళ్ళిపోండి. ఈ మాటలు విన్న ప్రవీణ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆకాష్, చిన్నప్పటి నుండి నిన్ను ఎంత ప్రేమగా చూసుకున్నాను. బాబు, ఆకాష్ చెప్తున్నాడు కదా, ఈ ఒక్క అవకాశాన్ని ఇద్దాం. అమ్మా, నాకు మిమ్మల్ని వదిలిపెట్టి పోవాలని లేదు. కాకపోతే దివ్య చేసే పనులు చూస్తేనే బాధేస్తుంది. అన్నయ్య, దయచేసి మరికొంత సమయం వేచి ఉండండి. నేను తప్పకుండా దివ్యను మారుస్తాను. ఇలా జరుగుతుండగా, దివ్య, ఇక నుండి నువ్వు ఎవరి మీద పెత్తనం చెలాయించకూడదు. మేము కూడా నీ బాటలోనే నడదామనుకుంటున్నాం. ఏ విషయంలో? రూపాయికి రూపాయి కూడబెడదామని నాన్నగారు, అమ్మ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇక అన్నయ్య వదినలు ఆఫీస్కు వెళ్తారు. ఇక నుండి ఇంటి పనంతా నువ్వే చెయ్యాలి. మీరు నా భర్త, నాకు ఇటువంటి సమయంలో సహాయంగా ఉండాలి కదా. ఏంటి, నేను నీకు భర్తనని ఇప్పుడు గుర్తుకొచ్చిందా? దివ్య, భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ప్రేమ, అనురాగం, ఆప్యాయత. ఏ రోజైనా నువ్వు నాతో అలా ప్రవర్తించావా? ఎంతసేపు డబ్బు డబ్బు. ఈ విధముగా జరుగుతుండగా దివ్య ఆరోగ్యం రాను రాను క్షీణిస్తుంది. అప్పుడు ఆకాష్ దివ్యని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. డాక్టర్ చెకప్ చేసి, చూడండి, నేను మీకు ముందే చెప్పాను, పౌష్టికాహారం తీసుకోకుండా ఉండటం వలన బాడీలోని అన్ని పార్ట్స్కి ప్రాబ్లం వచ్చింది. ఇక మీరు ఎక్కువ రోజులు బతకలేరు. మీరు బతకాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అప్పుడు ఆకాష్ దివ్యని తీసుకొని ఇంటికి వస్తాడు. ఏమండి, ఎలాగైనా నాకు ట్రీట్మెంట్ చేయించి నన్ను బ్రతికించండి. దివ్య, నీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ డాక్టర్ గారు చెప్పారు. ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళితే ఉన్న రోగాలకు మందిస్తారు. అంతేగాని డాక్టర్ గారు నీకున్న రోగాలకు పెద్ద లిస్టే ఇచ్చారు. అయితే ట్రీట్మెంట్ చేయించండి. ఎందుకు చేయించాలి నీకు ట్రీట్మెంట్? అదేంటి, నువ్వు నా భర్తవు కదా. నేను నీ భర్తనని ఏనాడైనా నా మాట విన్నావా? అది కాదండి, నాకు ఆకలేస్తుంది. బయటి నుండి ఏమైనా తీసుకురండి. దివ్య, నీ దగ్గర డబ్బులున్నాయి కదా, నువ్వే వెళ్ళి తెచ్చుకో. ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలని నువ్వే చెప్పావు కదా. ఈ విధముగా జరుగుతుండగా, చూడు దివ్య, నీ ఆరోగ్యం మొత్తం క్షీణించింది. నువ్వు ఇన్ని రోజులు కష్టపడి ఎన్ని కోట్లు సంపాదించావు? మనుషులు డబ్బులు సంపాదించాలంటే ఏంటో తెలుసా? కడుపు నిండా తినాలి, చూడాలనుకున్నది చూడాలి. మానవ జన్మ మళ్ళీ వస్తుందో లేదో. దేవుడు ఎన్నో జన్మల తర్వాత మానవ జన్మ ఇస్తాడంట. భార్య, భర్త, పిల్లలు ఇలా అన్ని రకాలుగా ఉంటేనే ఒక ఆడదాని జీవితం బాగుంటుంది. ఇంట్లో పనివాళ్లను మార్పించేశావు. నీ వల్ల ఇంట్లో వాళ్ళందరము రోగాల బారిన పడ్డాము. చూడమ్మా, మాకు ఆడపిల్లలు లేరు. మీరిద్దరూ ఈ ఇంటి కోడళ్ళు కాదు, నా కూతుర్ల లాంటి వారు. నువ్వు మమ్మల్ని అందర్నీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము భరించాము. కాని నిన్ను ఒక్క మాట కూడా అనలేదు. నీ తోటి కోడలు కూడా నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టినా భరించిందే కాని ఇంట్లో నుంచి తన భర్తను తీసుకొని బయటికి వెళ్ళలేదు. మీ మామయ్య గారు ఇంటి పెద్దగా నిన్ను ఏనాడూ మందలించలేదు. ఇక నుండైనా నీ భర్త మనసు అర్థం చేసుకొని అతనికి నచ్చినట్లు ప్రవర్తించు. అత్తయ్యగారు, మామయ్యగారు, నన్ను క్షమించండి. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. అక్క, బావగారు, మీరు కూడా నన్ను క్షమించండి. ఏమండి, పెళ్ళైనప్పటి నుంచి మిమ్మల్ని ఒక్కరోజు కూడా సంతోషంగా ఉండనివ్వలేదు. ఎంతసేపు నా పిసినారితనంతో మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. ఆ భగవంతుడు నాకు సరైన శిక్షే వేశాడు. మరికొన్ని రోజుల్లో ఈ శ్వాస గాల్లో కలిసిపోతుంది. ఏమండి, సంతోషం డబ్బులో ఉందనుకున్నాను. నన్ను క్షమించండి. ఇక నుండి మీరు చెప్పినట్లే వింటాను. నాకు పుట్టినిల్లు లేదు, నా వాళ్ళు ఎవరూ లేరు. మా అమ్మ ఆ రోజే చెప్పింది, పెళ్ళయ్యాక పసుపు కుంకుమల కోసమని, ప్రసవం కోసమని పుట్టింటికి రాకూడదు. పెళ్ళైన తర్వాత అత్తారిల్లే నీకు సర్వస్వం. నేను డబ్బుల్ని పోగు చేయాలనుకున్నాను. కానీ ఆ డబ్బును అనుభవించాలంటే మనం బ్రతికుండాలి కదా.
మీరందరూ నన్ను క్షమించండి. చూడమ్మా, నీ తప్పు తెలుసుకున్నావు, అది చాలు. నువ్వేమీ బాధపడకు. నీ ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు మొత్తం మేమే భరిస్తాము. ఇలా దివ్యని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఈ విధముగా జరుగుతుండగా కొన్ని రోజుల తర్వాత దివ్య పూర్తిగా కోలుకుంటుంది. అప్పుడు అందరూ కలిసి సంతోషంగా జీవిస్తారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.